ఒక మరణం ఎన్నో సందేహాలకు కారణమవుతోంది. సెల్ ఫోన్ మెసేజ్, సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడా మిస్టరీ వీడడం లేదు. విజయవాడ డాక్టర్ సూర్యకుమారి హత్యకు కారణమేంటి? సీసీటీవీ ఫుటేజ్ ను ఎడిట్ చేశారా? విద్యాసాగర్ ఇంటి నుంచి బయటకు వెళ్లాక సూర్యకుమారికి ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు జవాబులు తెలిస్తేనే సూర్యకుమారి డెత్ మిస్టరీ వీడిపోతుంది. మరి ఆ డెత్ సీక్రెట్స్ బయటపడేది ఎప్పుడు? విజయవాడలో సంచలనం సృష్టించిన సూర్యకుమారి మరణంపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. డాక్టర్ సూర్యకుమారి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినబడుతోంది. ఆమె ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వైద్యం చదువుకున్న అమ్మాయి ప్రేమలో విఫలమైనందునే చనిపోయిందా, లేక మరేదైనా కారణం ఉందా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలందరినీ తొలిచేస్తున్నాయి. కొత్తగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు కీలకంగా మారింది. సూర్యకుమారి ఫ్యామిలీ అంతా మంచి పొజిషన్లోనే ఉన్నారు. సూర్యకుమారి కూడా ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి డాక్టర్గా చేస్తోంది. అంతా బాగుందనుకున్న సమయంలో విద్యాసాగర్ సూర్యకుమారి జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. సూర్యకుమారికి విద్యాసాగర్తో చర్చిలో పరిచయమైంది. కొన్నాళ్లు అంతంత మాత్రంగానే సాగిన వీరిద్దరి రిలేషన్ క్రమంగా బలపడింది. చివరకు విద్యాసాగర్ ఇంటికి సూర్యకుమారి వెళ్లే వరకు వచ్చింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం హద్దులు దాటింది. విద్యాసాగర్ కు గతంలోనే పెళ్లైనా సూర్యకుమారికి ఆ విషయం చెప్పలేదని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. తనకు పెళ్లి చూపులు ఖాయం చేయటంతో విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది సూర్యకుమారి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లోనే సూర్యకుమారి జులై 31వ తేదీ అర్ధరాత్రి అంటే తెల్లవారితే ఆగస్టు 1వ తేదీన విద్యాసాగర్ ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లి దాదాపుగా గంటన్నర వరకు గడిపింది. అయితే ఆ సమయంలో ఏం జరిగిందో తెలీదు. ఆమె ఒంటరిగా తన వాహనంపై వెళ్లిపోయింది. అప్పట్నుంచి సూర్యకుమారి కనిపించలేదు. సూర్యకుమారి బంధువులు పోలీసుల్ని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన మాచవరం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విద్యాసాగర్ వ్యవహారం వెలుగులోకి రావడంతో అతన్ని పిలిపించి తమదైన శైలిలో విచారించారు. సూర్యకుమారి తన ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనని, అర్ధరాత్రి ఆమె వచ్చి సెల్ ఫోన్ మర్చిపోవడంతో తిరిగి ఆమె ఇంటికి వెళ్లి ఇచ్చానని తెలిపాడు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని అన్నాడు. విద్యాసాగర్ ను విచారించిన సమయంలో పోలీసులు సీసీ కెమెరా ఆధారాలు తీసుకున్నారు. అందులో సూర్యకుమారి ఒక్కతే వాహనంపై వెళ్లిపోతున్నట్టుగా గుర్తించారు. దీంతో విద్యాసాగర్ ను వదిలిపెట్టారు. విద్యాసాగర్ ను వదిలిపెట్టిన తర్వాత 24 గంటల వ్యవధిలో విజయవాడ రైవస్ కాలువ వద్ద సూర్యకుమారి వాహనాన్ని గుర్తించారు. దీంతో ఆమె కాలువలో దూకిందనే అనుమానంతో ఎన్డీఆర్ఎఫ్ దళాల్ని పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల అనుమానం నిజమైంది. నిడమానూరు వద్ద రైల్వే ట్రాక్ పక్కనే గల కాలువలో సూర్యకుమారి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడలో ఉన్న బంగారు చైన్, కాలిపట్టాలు ఆధారంగా చేసుకుని కుటుంబ సభ్యులు సూర్యకుమారిదే మృతదేహమని నిర్ధారించారు. వైద్య వృత్తిలో ఉన్న సూర్యకుమారి చనిపోతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అదే జరిగింది. దీంతో పోలీసులు విద్యాసాగర్ ను అదుపులోకి తీసుకున్నారు. సూర్యకుమారి ఎలా చనిపోయింది అనే మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. ఒక్క గంటలోనే సూర్యకుమారి తన కుటుంబానికి దూరమైంది. విద్యాసాగర్ ఇంట్లో గంటన్నర సేపున్న సూర్యకుమారి లోపల ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. విద్యాసాగర్ నోరు విప్పడం లేదు. ఎంతో భవిష్యత్తున్న సూర్యకుమారి కెరీర్ మొదట్లోనే మృత్యువడికి చేరుకుంది. విజయవాడ డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. తమ కుమార్తె ఎక్కడో దగ్గర క్షేమంగా ఉందని భావించిన ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. నిడమానూరు వద్ద కాలువలో లభించిన సూర్యకుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. అనేక మలుపులు తిరిగిన సూర్యకుమారి ఎపిసోడ్ చివరకు ఎవరు ఊహించని మలుపు తిరిగింది. విజయవాడ నగరంలోని రైవస్ కాలువ వరకు తన సొంత వాహనంపై వెళ్లినట్టు చెబుతున్నారు పోలీసులు. అయితే కాలువ వద్దకు వెళ్లిన సమయంలో ఆమె వాహనంలో పెట్రోల్ అయిపోయింది. దాంతో వాహనాన్ని వంతెన వద్దే పార్కింగ్ చేసి కాలువలోకి దూకిందని అనుమానిస్తున్నారు. మరోవైపున డాక్టర్ చదివిన అమ్మాయి ఎవరు ఊహించని విధంగా బలవన్మరణానికి పాల్పడ్డంతో
తీరని శోకసంద్రంలో మునిగిపోయింది ఆ కుటుంబం. సూర్యకుమారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. నిన్న మొన్నటి వరకు తమ కళ్ల ముందే తిరిగిన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందంటే ఆ కుటుంబం నమ్మలేని పరిస్థితి. విద్యాసాగర్ పై సూర్యకుమారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మొదట్లో పెళ్లి కాలేదని ఆమెకు దగ్గరై తర్వాత పెళ్లై పిల్లలు ఉన్నారనే విషయాన్ని బయటపెట్టాడని చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యురాలుగా ఆమె చేరాల్సి ఉందని, అయితే అదే ఆసుపత్రి మార్చురీలో తమ కూతురు మృతదేహాన్ని చూడాల్సి వస్తుందని ఊహించలేదంటున్నారు. మెడిసిన్, గవర్నమెంట్ జాబు, రెగ్యులర్ విజయవాడ కృష్ణా జిల్లా ఎక్కడే జాబ్ వచ్చింది, రేపు తీసుకొచ్చి విజయవాడ ఇదే హాస్పిటల్లో ఎక్కడే ఈ హాస్పిటల్లోనే ఈ మార్చురీలో ఆమె డ్యూటీ చేయాల్సిన వచ్చినామా ఆ రకంగా నిండు శవం, ఏమి దిక్కులేని శవం, చేతులు కాళ్ళు తండ్రిని కాబట్టి ఇంకా పొరలాడి ఏడితే మీరు పట్టుకుంటున్నారు. సూర్యకుమారి సెల్ మర్చిపోయిందని ఆమె ఇంటికి పట్టుకెళ్లిచ్చిన విద్యాసాగర్ పైనే కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమారి కనిపించకుండా పోయిన తరువాత చాలాసార్లు విద్యాసాగర్ వచ్చి ఆమె గురించి ఆరా తీశాడని చెబుతున్నారు. ఆ సమయంలో విద్యాసాగర్ వ్యవహరించిన తీరుపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చివరిసారిగా సూర్యకుమారి పంపినట్టు చెబుతున్న SMS లో వాస్తవం లేదని అంటున్నారు. మాయమాటలతో సూర్యకుమారిని విద్యాసాగర్ నమ్మించాడని, ప్రార్థనాలయంలో పరిచయాన్ని పెంచుకుని వంచాడని సూర్యకుమారి తల్లి ఆరోపిస్తోంది. మరి ఈ మధ్యలో ఈ మోసం చేసి పాపనే అలాగ చేశాడు. మాయమాటలతోనే లోపరుచుకొని మరి ఇంకా ఏం ప్రెస్ చేశాడో పాపని. ఆ రోజు వాళ్ళ ఇంట్లో గంట ఉందంట. ఆ గంటలో ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. పెళ్ళి అవ్వలేదని చెప్పి మోసం చేశాడండి. తర్వాత తెలిసి మరి దాని మీద ఏమన్నా డ్రెస్ అయ్యి పాప ఏమన్నా మా ఇంటికి వెళ్ళి అడుగుదామని వెళ్ళిందో ఏం జరిగిందో తెలీదు. ఈ టోటల్ ఎపిసోడ్ లో సూర్యకుమారి చివరిసారిగా విద్యాసాగర్ ను కలిసి గంట సేపు మాట్లాడిన వ్యవహారంపై క్లారిటీ రావాల్సి ఉంది. అది తెలిస్తే ఆమెది హత్య, ఆత్మహత్య అన్నది తేలిపోతుంది. కేసులో కీలకమైన విద్యాసాగర్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కోర్టు అతనికి 15 రోజుల రిమాండ్ విధించింది. విద్యాసాగర్ ఇంటి నుంచి ఒంటరిగానే బయటకు వెళ్లింది సూర్యకుమారి. కానీ చివరకు రైవస్ కాలువలో శవమై తేలింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా చంపేశారా అన్న విషయం ఇంకా తేలాల్సిందే. సూర్యకుమారి మరణానికి ముందు ఎక్కడ ఉంది అనేది కీలకంగా మారింది. కృష్ణా జిల్లా విస్సన్నపేటలోని ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న సూర్యకుమారి గత నెల 31న అర్ధరాత్రి అదృశ్యమైంది. కర్ణాటకలో పనిచేస్తున్న ఓ IAS ఆఫీసర్ సోదరి ఆమె. సూర్యకుమారి కనిపించట్లేదంటూ మాచవరం పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే BS జయరాజు తనయుడు విద్యాసాగర్ పై అనుమానం వ్యక్తం చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది. సూర్యకుమారి విద్యాసాగర్ కు కొన్నేళ్ల క్రితం చర్చిలో పరిచయమైంది. ఆ పరిచయం స్నేహంగా మారింది. విద్యాసాగర్ కు 15 ఏళ్ల క్రితమే సుష్మాతో పెళ్లైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. విద్యాసాగర్ ఇంటికి తరచూ సూర్యకుమారి వెళుతూ ఉండేది. గత నెల 31న అర్ధరాత్రి సమయంలో తమ ఇంటికి సూర్యకుమారి వచ్చిందంటున్నారు విద్యాసాగర్ కుటుంబ సభ్యులు. ఆ తర్వాత నుంచి సూర్యకుమారి కనిపించట్లేదు. సరిగ్గా అదే సమయంలో సూర్యకుమారి సెల్ ఫోన్ తీసుకెళ్లి వాళ్ల ఇంట్లో ఇచ్చాడు విద్యాసాగర్. అర్ధరాత్రి తమ ఇంటికి వచ్చిన సూర్యకుమారి మొబైల్ తన దగ్గర వదిలేసి వెళ్లిందని విద్యాసాగర్ చెప్పాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు విద్యాసాగర్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సూర్యకుమారి మిస్సింగ్ తో ఏ సంబంధం లేని తమ కొడుకును విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని విద్యాసాగర్ కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాసాగర్ ను పోలీసులు 4 రోజుల పాటు ప్రశ్నించి విడిచిపెట్టారు. సూర్యకుమారికి తనకు మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని విద్యాసాగర్ తెలిపాడు. గత 7 సంవత్సరాలుగా సూర్యకుమారితో తనకు పరిచయం ఉందని, అయితే స్నేహం తప్ప ఇతర సంబంధమేమీ లేదన్నాడు. పెళ్లి చేసుకోమంటూ సూర్యకుమారిపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. తాను విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు సూర్యకుమారి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సూర్యకుమారి విద్యాసాగర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్టిలో పెట్టుకుని ఆమెను కుటుంబ సభ్యులే ఢిల్లీకి పంపి డ్రామా చేస్తున్నారని విద్యాసాగర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు ఓవైపు దర్యాప్తు చేస్తుండగా రైవస్ కాలువలో ఆమె బైక్ లభ్యమైంది.
దీంతో డాక్టర్ సూర్యకుమారి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందన్న అనుమానంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి కాలువలో గాలించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో సూర్యకుమారి డెడ్ బాడీ దొరికింది. దీంతో సూర్యకుమారి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. సూర్యకుమారి కేసు మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. అనుమానితుడు విద్యాసాగర్ చెబుతున్న సమాధానాలకు పొంతన కుదరడం లేదని పోలీసులు భావిస్తున్నారు. సెల్ ఫోన్ తన ఇంట్లో వదిలి వెళ్లిందన్న మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. ఎంత ఫ్రెండ్షిప్ అయినా అర్ధరాత్రి ఇంటికి ఎందుకు వస్తుందన్న విషయంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. సూర్యకుమారి మిస్సింగ్ ఎపిసోడ్ లో మొదటి నుంచి చాలా అనుమానాలున్నాయి. ఆమె అదృశ్యమైన తీరు, విద్యాసాగర్తో సంబంధాలు, ఆ తర్వాత పరిణామాలను పరిశీలిస్తే ఎన్నో సందేహాలు వినిపిస్తున్నాయి. జూలై 31న అర్ధరాత్రి సూర్యకుమారి అదృశ్యమైంది. ఆ రోజు రాత్రి ఆమె తమ ఇంటికి వచ్చిందంటున్నారు విద్యాసాగర్ కుటుంబ సభ్యులు. అంత రాత్రి వేళలో ఆమె విద్యాసాగర్ ఇంటికి ఎందుకు వెళ్లిందన్నది మిస్టరీగా మారింది. విద్యాసాగర్ ఇంట్లో కాసేపు ఉన్న అమ్మాయి ఏదో విషయంపై చర్చించిందని తెలుస్తోంది. అసలు ఆ రోజు రాత్రి విద్యాసాగర్ ఇంట్లో ఏం జరిగిందన్నది తేలాల్సి ఉంది. ఆ తర్వాత సూర్యకుమారి తమ ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పారు విద్యాసాగర్ కుటుంబ సభ్యులు. అంతేకాదు, వెళ్లేటప్పుడు ఆమె తన సెల్ ఫోన్ను విద్యాసాగర్ దగ్గర వదిలి వెళ్లిందన్నారు. అర్ధరాత్రి ఇంట్లో సూర్యకుమారి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఆమె కోసం గాలిస్తుండగానే విద్యాసాగర్ సూర్యకుమారి ఇంటికెళ్లాడు. కాసేపటి క్రితం ఆమె తమ ఇంటికి వచ్చిందని, సెల్ ఫోన్ తన దగ్గర వదిలేసి వెళ్లిందన్నది విద్యాసాగర్ వాదన. సెల్ ఫోన్ ను సూర్యకుమారి ఇంట్లో ఇచ్చేసి విద్యాసాగర్ వెళ్లిపోయాడు. దీంతో సూర్యకుమారి మిస్సింగ్ కేసులో ఆమె మొబైల్ ఫోన్ కీలకంగా మారింది. అసలు సూర్యకుమారి సెల్ ఫోన్ విద్యాసాగర్ దగ్గర ఎందుకుంది? నిజంగా ఆమె అక్కడ వదిలేసి వెళ్లిందా, లేక మర్చిపోయిందా, లేక అందరూ అనుమానిస్తున్నట్టు సూర్యకుమారి అదృశ్యం వెనుక విద్యాసాగర్ హస్తం ఉందా? ఇవన్నీ సందేహాలు. ఇక ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే, సూర్యకుమారి సెల్ ఫోన్ నుంచి చివరి మెసేజ్ విద్యాసాగర్ కు వెళ్లడమే. మన విషయం మా ఇంట్లో తెలిసిపోయిందని, నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, మా వాళ్లు ఏవైనా చేస్తారేమో జాగ్రత్తగా ఉండమని చెప్పడం ఆ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ పైన అనుమానాలున్నాయి. నిజంగానే ఈ మెసేజ్ పంపింది సూర్యకుమారేనా, లేక ఆమె ఫోన్లోంచి విద్యాసాగరే మెసేజ్ పంపించుకుని అలా చెబుతున్నాడా? ఇది కూడా ఓ అనుమానమే. ఈ మెసేజ్ పైన విద్యాసాగర్ నోరు మెదపట్లేదు. సూర్యకుమారి మెసేజ్లపై ప్రశ్నిస్తే మాట దాటవేస్తున్నాడు. అంటే మెసేజ్ విషయంలో తెలియని రహస్యం ఉందన్న అనుమానం కలుగుతోంది. అసలు సూర్యకుమారి అర్ధరాత్రి విద్యాసాగర్ ఇంటికి ఎందుకు వెళ్ళింది? సెల్ ఫోన్ అక్కడ మరిచిపోయిందని విద్యాసాగర్ చెబుతున్న మాటల్లో నిజమెంత? ఇవన్నీ మిస్టరీగా మారిన ప్రశ్నలు. ఇక ఆమె డెడ్ బాడీ కాలువలో దొరకడము మిస్టరీగా మారింది. అదృశ్యమైన రోజే సూర్యకుమారి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందా, లేక ఆమెను ట్రాప్ చేసి అక్కడికి తీసుకెళ్లి కాలువలో తోసేశారా, లేక హత్య చేసి కాలువలో పారేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు.